ఎంసెట్ లో ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, సింపుల్ గా మార్క్స్ వర్సెస్ ర్యాంక్ డిస్కస్ చేద్దాం. కాకపోతే ఈ వీడియో ఆఫ్టర్ ఎంసెట్ లో ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అదేనండి, ఎంసెట్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్. అదేంటి ఈ వీడియో ఎంసెట్ రాసిన తర్వాత అయితే బాగుంటుంది కదా అని అనుకోవచ్చు. ఇప్పుడే మీకు ఒక క్లారిటీ ఉంటే ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అని మీకు ఒక క్లారిటీ ఉంటే మీరు కొంచెం కష్టపడడానికి అవకాశం ఉంటుంది అండ్ మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో. అందుకే ఎంత ఎర్లీగా మీకు ఈ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాం. సో బోత్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 స్టేట్స్ లో ఎన్ని మార్క్స్ రావాలి అండ్ ఇంటర్మీడియట్ ఎన్ని మార్క్స్ రావాలి, అసలు ఎంసెట్ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ర్యాంక్ ఎలా అలాట్ చేస్తారు, ఇలా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్ళగా, ఎంసెట్ ఇంజనీరింగ్ చదవాలి అనుకున్న ప్రతి ఒక్కరి డ్రీమ్ ఎగ్జామ్ ఎంసెట్. సో ఆ ఎంసెట్ లో మార్క్స్ వర్సెస్ ర్యాంక్. ఇది ఏపీకి ఏపీ ఈఏపీ సెట్ అని, తెలంగాణకి టీజీ ఈఏపీ సెట్ అని పిలుస్తారు. లేటెస్ట్ నేమ్స్ అన్నమాట. జనరల్ గా అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఎంసెట్ అని పిలుస్తారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో ఐపీఈ మార్క్స్ కూడా తీసుకుంటారు, తెలంగాణకైతే ఐపీఈ మార్క్స్ తీసుకోరు. ఆంధ్రప్రదేశ్ లో ఐపీఈ మార్క్స్ తీసుకొని అది కూడా కొంతమంది ఐపీఈ మార్క్స్ 25% తీసుకుంటారని చెప్తూ ఉంటారు. ఎస్, కానీ 25% తీసుకుంటారు కానీ కంప్లీట్ మార్క్స్ కాదు. ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. అంటే ఫస్ట్ ఇయర్ లో 300 మార్క్స్, సెకండ్ ఇయర్ లో 300 మార్క్స్ తీసుకుంటారు. టోటల్ గా ఐపీలో 600 మార్క్స్ కాను మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో తీసుకొని ఆ మార్క్స్ లో 25% తీసుకుంటారు. ఇకపోతే ఎంసెట్. ఈ ఎంసెట్ లో మీకు 160 మార్క్స్ మీరు రాస్తే అందులో మీకు వచ్చిన మార్క్స్ కి 75% అందులో తీసుకుంటారు. ఇక్కడ ఫైనల్ గా మీకు ఎన్ని మార్క్స్ అంటే మీకు ర్యాంక్ అలొకేషన్ చేయడానికి ఐపీఈ ప్లస్ ఎంసెట్ వచ్చిన మార్క్స్ ని ఆ మార్క్స్ ని బట్టి మీకు ర్యాంక్ అనేది అలాట్ చేస్తారు. ఏపీలో 0.01 కూడా ర్యాంక్ అనేది వేరీ అవుతుంటది, లాక్స్ లో వేరీ అవుతుంటది. తెలంగాణ అయితే అలా ఉండదు, ఎందుకంటే తెలంగాణ 160 మార్క్స్ కి క్యాలిక్యులేట్ చేస్తారు, బట్ ఆంధ్రప్రదేశ్ లో కేవలం 100 మార్క్స్ కే క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి 0.11 కూడా వేరీ అయిపోతుంది, ర్యాంక్స్ వేలల్లో వెళ్ళిపోతుంది ర్యాంక్ అనేది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐపీకి మీకు సపోజ్ 580 మార్క్స్ వచ్చాయి. ఓకే, 580 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మీకు వచ్చిన మార్క్స్ డివైడెడ్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 25%. సో 580 డివైడెడ్ బై 60 ఇంటూ 25. అప్పుడు మీకు 580 మార్క్స్ కాను 24.16 మార్క్స్ అనేవి మీకు ఐపీలో వచ్చాయి. ఎంసెట్ అయితే ఎంసెట్ పరంగా మీకు 100 మార్క్స్ వచ్చాయి. సో 100 మార్క్స్ అవుట్ ఆఫ్ 160 కదా. సో మీకు వచ్చిన మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 75. అంటే మీకు 100 వచ్చాయి కాబట్టి 100 డివైడ్ బై 160 ఇంటూ 75. సో మీకు 46.87. గుర్తుపెట్టుకోండి, పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డెసిమల్ వాల్యూ ఎంసెట్ లో చాలా చాలా ఇంపార్టెంట్. 46.87. సో ఇప్పుడు మీకు ఎంసెట్ ప్లస్ ఐపీఈ కలిపితే 24.16 ఐపీఈ ప్లస్ 46.87 మీకు ఎంసెట్ వచ్చింది. సో మీకు ఓవరాల్ మీకు ఎంసెట్ లో